డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క ఏజ్ కు బాబుకు ఒక్కొక్క మైల్ స్టోన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ కు సపోజ్ 3 నెలల 2 నెలల పాప ఉంది, తల్లిని చూసి నవ్వుతుంటది. 6 months పాప ఉంది, వేరే పాపతో ఆడుతుంది. ఒక్కొక్క ఏజ్ కు ఒక్కొక్క మైల్ స్టోన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఓకే అండి. మరి పిల్లల్లో ఎదుగుదల కొంతమందికి ఉండదు, అలా ఎందుకు జరుగుతుందండి? అంటే చాలా తక్కువగా పెరుగుతూ ఉంటారు. అవి ఎటువంటి అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఎదుగుదల అన్నది ముఖ్యంగా తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలోనే కొన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలోనే తల్లికి చెకప్ లేకపోతే తల్లికి ఉన్న డిసీజెస్ దాని కొంత ఎఫెక్ట్ వస్తుంది. డెలివరీ అయిన తర్వాత మనకు 3 ఫ్యాక్టర్లు ఉంటాయి మామూలుగా. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్. జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే మన వంశ పారంపర్యం, వంశంలో మన వంశంతో కొన్ని వస్తుంది జెనెటిక్ ఫ్యాక్టర్, జీన్స్ జెనెటిక్ ఫ్యాక్టర్. రెండోది న్యూట్రిషనల్ ఫ్యాక్టర్. న్యూట్రిషన్ అంటే మనం ఇచ్చే ఆహారం సఫిషియెంట్గా ఉందా, ఎందుకంటే ప్రతి కణం పెరుగుతానికి సఫిషియెంట్ న్యూట్రిషన్ ఉండాలి. న్యూట్రిషన్ చాలా వెరైటీస్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇంకా కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మూడోది డిసీజెస్. పాపకు బాబు కానీ పాప కానీ లోపల ఏదైనా జబ్బు ఉంటే, జబ్బు ఉన్న మనిషి ఎదుగుదల కానీ వాళ్ళు ఆహారం సరిగా తీసుకోరు, ఆ జబ్బుతో గ్రోత్ ఉంటుంది. ఫోర్త్ హార్మోన్స్, బాడీలో హార్మోన్లు తక్కువ కూడా గ్రోత్ అనేది ఉంటుంది. ఓకేనండి. మరి శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో, నమస్తే శ్రీనివాస్ గారు. మీరు కొంచెం టీ వాళ్ళని తగ్గించండి శ్రీనివాస్ గారు. మీరు కొంచెం టీ వాళ్ళని తగ్గించారు శ్రీనివాస్ గారు. తప్పకుండా డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి శ్రీనివాసరావు గారు. మా అబ్బాయి 14 years అండి. అతనుకు కొద్దిగా ఎదుగుదల తక్కువ ఉందండి. అయితే మన అందం కూడా పెద్దగా పెరగలేదండి. దాని సమస్య ఏంటి? చిన్నగా ఉంది అందం. సమస్య మాకు చెప్పాలండి. మీరు చెప్పిన దాన్ని బట్టి అబ్బాయి ఎదుగుదల లేదు అంటే సుమారు ఎన్ని సెంటీమీటర్లు ఉంటారు మీరు చెప్పగలుగుతారా? ఎన్ని ఫీట్లు చెప్పగలుగుతారా? సుమారు చెప్పండి. అదే మరి అందం ఎదగట్లేదండి, చిన్నగానే ఉంది. దాని దానికి మెయిన్ ప్రాబ్లం అంటే బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ బాడీలో లెవెల్ తక్కువ ఉంటే ఆ అంగం ఎదుగుదల, సెకండ్ సెక్స్ క్యారెక్టర్ అంటే మీసాలు కానీ చంకలో జుట్టు, తర్వాత కాళ్ళ మధ్యన జుట్టు అవి 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 రాకుండా ఉంటాయి. సెకండ్ సెక్స్ క్యారెక్టర్ అవి లేవు కాబట్టి ఆయనకు హార్మోన్ ఎస్టిమేషన్ చేయాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎస్టిమేషన్ చేసి దానికి ఆ హార్మోన్ ఏదైతే తక్కువ ఉందో దానికి సబ్స్టిట్యూట్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఓకే డాక్టర్ గారు. మరి పిల్లలు ఏ వయసు వరకు పెరుగుతారు? పిల్లలు సుమారు 18 నుంచి 20 సంవత్సరాల వరకు. 18 నుంచి 20 వయసు అంటే చాలా మటుకు 18 years వరకు పెరుగుతారు అంటున్నారు కదా. అలా కాకుండా కొందరు వేరియేషన్, ఇప్పుడు ఏదైనా కరెక్ట్గా అంతా ఉండదు. వేరియేషన్ మంచి వేరియేషన్లో 18 to 20 years వరకు వేరియేషన్. అంటే పెరుగుదల కూడా జెన్యువల్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కొంచెం పొట్టిగా ఉండడం వల్ల పిల్లలు కూడా పొట్టిగానే ఉంటారు. అలా కాకుండా ఇట్లా జిమ్కి ఇలా పోవడం వల్ల ఏమన్నా మార్పు ఉంటుందంటారా? జిమ్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫుడ్ కానీ జిమ్ కానీ ఏదైనా కూడా ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఎదుగుదల అనేది ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్. దానికి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. న్యూట్రిషన్ ఒకటి, ఎక్సర్సైజ్, ఇవన్నీ మైనర్ ఫ్యాక్టర్స్. మెయిన్ ఫ్యాక్టర్ జెనెటిక్ బిహేవియర్,